హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతన్య ఇన్స్టా పోలీస్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. సో మనం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సంబంధించినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. మనకి ఈ యొక్క జూన్ మంత్లో ఎఫ్బిఓ, ఏబిఓ అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మెయిన్గా మనం ఎఫ్బిఓ గురించి కానీ లేదా ఏబిఓ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఎగ్జామినేషన్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ మొదట ఉంటుందని చెప్తున్నాడు. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశాడు, దాంట్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటని చెప్పి డీటెయిల్గా మీకు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో సిలబస్లో మనకి పొందుపరచడం అయితే జరిగింది. సో మెయిన్గా మనం మాట్లాడుకుంటే ఎఫ్బిఓ 2025 అండి. ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి మెయిన్గా ఏం చేశారంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం, దాన్ని మనం సింపుల్గా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఏం చేశారంటే 2 పార్ట్స్గా వాడు ఎగ్జామినర్ మనకి డివైడ్ చేసి ఇచ్చాడు సిలబస్లో. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అన్నాడు. ఈ పార్ట్ ఏ కిందకి వచ్చేసరికి 75 మార్క్స్, అదేవిధంగా పార్ట్ బి వచ్చేసరికి 75 మార్క్స్. టోటల్గా మనకి ఎగ్జామినరు 150 మార్క్స్కి ఒక పేపర్ 2.5 గంటల సమయంతో మనకి ఎగ్జామినేషన్ అయితే ఈ యొక్క ఎఫ్బిఓకి సంబంధించిన కానీ లేదా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఏబిఓకి సంబంధించిన కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన కానీ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని చెప్పి మనకి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఈ యొక్క పార్ట్ ఏలో 75 మార్క్స్కి మనకి ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అని చెప్తూ ఉన్నాడు. టోటల్గా మనకి 75 ప్రశ్నలు ఉంటాయి. 75 మార్కులకి మనకి ఇది పార్ట్ ఏగా ఈ యొక్క ఎఫ్బిఓ, ఏబిఓ అండ్ ఎఫ్ఎస్ఓలో ప్రిలిమ్స్ పార్ట్లో పార్ట్ ఏగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ పార్ట్ బి తీసుకునేటప్పుడు ఇది చాలా కీలకం. ఇందులో మీకు ఇక్కడ జనరల్ సైన్స్ అని చెప్తూ ఉన్నాడు. దాని ఒక 9 అంశాలుగా 9 యూనిట్లుగా డివైడ్ చేసి ఇచ్చాడు. అదేవిధంగా జనరల్ మ్యాథ్స్ అని చెప్పాడు. ఈ యొక్క జనరల్ మ్యాథ్స్ని మన ఒక 3 అంశాలుగా, అంటే 3 అంశాలంటే ఒకటి అర్థమెటిక్ పార్ట్ ఇచ్చాడు, మరొకటి వచ్చి ప్లేన్ జామెట్రీ, మరొకటి స్టాటిస్టిక్స్గా డివైడ్ చేసి ఇచ్చాడు. ఇది కూడా మనకి కలిపి టోటల్గా పార్ట్ బి 75 మార్క్స్కి అయితే ఎగ్జామినర్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. అంటే ఈ యొక్క ఎఫ్బిఓ కానీ లేదా ఏబిఓ కానీ తీసుకుంటే 2025 మనకి త్వరలో రాబోయే నోటిఫికేషన్లో ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ని ఎగ్జామినేషన్ ఏం చెప్తున్నాడంటే వెబ్ నోట్లో జూలై 15 తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్తున్నాడు. అంటే మనకి ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాడు. జూలై 15 తర్వాత ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ మనకి నోటిఫికేషన్ ఇవ్వాలి, నోటిఫికేషన్కి అప్లికేషన్స్ తీసుకోవాలి. కొన్ని ల్యాక్స్ మెంబర్స్ మనకి అప్లై చేయడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఎఫ్బిఓకి ఇంటర్ క్వాలిఫికేషన్గా పెట్టబోతున్నాడు. అదేవిధంగా ఏబిఓకి అయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్గా మనకి ఇవ్వబోతున్నాడు. కనుక ఈ యొక్క ఎఫ్బిఓ అండ్ ఏబిఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఈ యొక్క జూన్ మంత్ ఈ యొక్క 30th లోపు ఏ రోజైనా మనకి ఇమీడియట్గా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కనుక దాని తర్వాత ప్రిలిమ్స్ నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఈ ఎఫ్బిఓ, ఏబిఓ సంబంధించి దాదాపుగా 600 జాబ్స్ అని చెప్తున్నాడు. ఆ యొక్క నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క నోటిఫికేషన్లో డీటెయిల్గా ఎగ్జామ్ డేట్స్ కూడా ఇస్తామని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది ఎస్టర్డే వెబ్ నోట్లో. అంటే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే త్వరలో ఉండబోతుంది. అది ఎంత టైం ఇస్తాడని చెప్పి మనకి నోటిఫికేషన్ వచ్చిన టైం నుంచి ఎంత టైం మనకి ఇస్తాడని చెప్పి మనం తీసుకోవాలి. నెక్స్ట్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అయితే ఇందులో మెయిన్గా ఎఫ్బిఓ 2025 ప్రిలిమ్స్లో పార్ట్ ఏ జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ ఇచ్చాడు. పార్ట్ బి వచ్చి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథ్స్ అయితే మనకి అంశాలుగా ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు చాలా కీలకం ఏంటంటే 1/3 నెగిటివ్ మార్క్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈ ఎఫ్బిఓ కానీ లేదా ఏబిఓ కానీ ఎఫ్ఎస్ఓ రాసే వాళ్ళకి 1/3 నెగిటివ్ మార్క్ చెప్తున్నాడు. అంటే ప్రతి తప్పు ప్రశ్నకి మనకి 0.33 మార్క్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నాడు. కనుక ఖచ్చితంగా ఈ యొక్క ప్రిలిమ్స్ పేపర్ ఏదైతే ఉందో అది స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో అది ఖచ్చితంగా చాలా కీలకం అవుతుంది. మరి ఎఫ్బిఓకి, ఏబిఓకి ఇంటర్ అండ్ 10th క్వాలిఫికేషన్ పెట్టారు కదా, కొన్ని ల్యాక్స్లో మనకి ఎగ్జామినేషన్ యొక్క అప్లికేషన్స్ అయితే అందడం జరుగుతుంది ఏపీపీఎస్సీ వాళ్ళకి. కాబట్టి కాంపిటీషన్ కూడా మోర్ ఉంటుంది. కనుక మీకు కీలకం ఏంటంటే ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి ఏం సిలబస్ పెట్టాడు, ఆ సిలబస్కి తగ్గట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. కనుక మేము ఈ యొక్క జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించి మనకి సిలబస్ ఏమి ఇచ్చాడని చెప్పి డీటెయిల్గా నేను మాట్లాడతాను. దీంట్లో మనకైతే 3 అంశాలు ఇచ్చాడు. మొదటి అంశం అయితే మనకి ఇక్కడ
అర్థమెటిక్ ఏరియా ఇచ్చాడు. సో కొంత సిలబస్ అయితే మనకి మారింది. ఇదివరకు ఒక 6 కాంపోనెంట్స్ తీసుకొని దాంట్లో ట్రిగనామెట్రీ, ఆల్జీబ్రా, మెన్సురేషన్ అనే పార్ట్స్ కూడా యాడ్ చేశాడు. బట్ ఈసారి నిన్న ఇచ్చిన వెబ్ నోట్ తర్వాత సిలబస్లో మనకి 3 అంశాలు డిలీట్ చేశాడు. మనకి మెయిన్గా ఉన్న 3 అంశాలు ఏంటంటే అర్థమెటిక్ ఒకటి ఉన్నది, ప్లేన్ జామెట్రీ ఉన్నది, థర్డ్ వన్ వచ్చి స్టాటిస్టిక్స్ ఉన్నది. అయితే ఈ యొక్క అర్థమెటిక్లో కూడా దాదాపుగా మనం ఒక 14 to 15 టాపిక్స్ అయితే మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. ప్లేన్ జామెట్రీలో టోటల్ కాంపోనెంట్స్ మొత్తం కూడా ఇచ్చాడు. స్టాటిస్టిక్స్ని ఒక 3 అంశాలుగా 3 కాంపోనెంట్స్గా డివైడ్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఎనీహౌ సిలబస్ అయితే మనకి జనరల్ మ్యాథమెటిక్స్లో అర్థమెటిక్, ప్లేన్ జామెట్రీ, స్టాటిస్టిక్స్ మాత్రమే సో ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ కోసం ఇచ్చాడు. సో నాకు తెలిసి మనకి ఇంకా మెయిన్స్ సిలబస్ ఇవ్వలేదు. మెయిన్స్లో సో ఈ యొక్క ట్రిగనామెట్రీ, మెన్సురేషన్, ఆల్జీబ్రా పార్ట్స్ కూడా మనకి యాడ్ చేసే అవకాశం అయితే ఉంది. మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి సిలబస్ మాత్రం ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి మాత్రమే జనరల్ మ్యాథమెటిక్స్ అయితే సిలబస్ ఉంది. సో మెయిన్గా ఏంటంటే పార్ట్ బిలో మీకు జనరల్ సైన్స్ ఉంది, సో అండ్ జనరల్ మ్యాథ్స్ ఉంది 75 మార్కులు. అదేవిధంగా పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అంటే రీజనింగ్ పార్ట్ ఇచ్చాడు కనుక అదొక 75 మార్కులు. సో ఖచ్చితంగా దీన్ని టార్గెటెడ్గా ప్రిపేర్ అవుదాము అనుకుంటే మన యొక్క చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ నుంచి మనకి ఈ యొక్క 16th జూన్ అండి, అంటే కమింగ్ మండే రోజు మనకి మార్నింగ్ 9 o'clockకి మీకు నూతన బ్యాచ్ అయితే మనం ప్రారంభించబోతున్నాం. మెయిన్గా ఇక్కడ మీకు జనరల్ సైన్స్ పార్ట్ వచ్చి మీకు సో బయాలజీ నరసింహారెడ్డి సార్, డైరెక్టర్ సార్ హ్యాండిల్ చేస్తారు. అదేవిధంగా సాయి కుమార్ సార్ మీకు ఈ యొక్క జనరల్ సైన్స్ పార్ట్ టోటల్గా మీకు కంప్లీట్గా ఈ యొక్క ఫారెస్ట్ శాఖలో ఏదైతే జనరల్ సైన్స్ సంబంధించి సిలబస్ ఉందో ఆ సిలబస్ మొత్తాన్ని కూడా మీకు డైరెక్టర్ సార్ నరసింహారెడ్డి గారు, అదేవిధంగా సాయి కుమార్ సార్ మీకు హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఫారెస్ట్ శాఖలో జనరల్ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి టోటల్ సిలబస్ని నా పేరు విజయ్ ప్రసాద్, నేను మీకు హ్యాండిల్ చేయబోతున్నాను. కనుక ఎక్స్క్లూజివ్గా FBO ప్రిలిమ్స్ అంటే 150 మార్కులకు సంబంధించినటువంటి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచ్. ఆన్లైన్ అయితే మీకు రికార్డెడ్ వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఈ యొక్క 16th జూన్ రోజు మీకు ప్రారంభించబోతున్నాం. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వెంటనే ఆఫీస్ నెంబర్ సో 9440472770 మీకు ఇక్కడ ఆల్రెడీ 2 నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ 2 నెంబర్స్కి ఏ నెంబర్కి కాల్ చేసినా చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ దిల్సుఖ్ నగర్ మాకు అడ్మిన్ టీం మీకు అటెండ్ చేస్తారు కాలు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మండే రోజు మీకు మార్నింగ్ 9 o'clockకి ఈ యొక్క FBO అదేవిధంగా సో ABO సంబంధించినటువంటి ఫ్రెష్ బ్యాచ్, ఎక్స్క్లూజివ్ బ్యాచ్ మీకు ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియం బ్యాచెస్ అయితే మీకు ప్రారంభం కాబోతున్నాయి. కనుక ఎన్రోల్ కావాల్సిన వాళ్ళు వెంటనే మీరు ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి కింద మీకు ఆల్రెడీ స్క్రోల్ అవుతున్నాయి ఈ నెంబర్స్కి కాల్ చేసి సో మిగతా ఇన్ఫర్మేషన్ పొందండి. సో మీకు మండే రోజు మీకు ఈ యొక్క జనరల్ మ్యాథమెటిక్స్ యొక్క క్లాస్ అనేది స్టాటిస్టిక్స్ అనేది స్టార్ట్ అవబోతుంది. అదేవిధంగా మండే రోజు మీకు జనరల్ సైన్స్ పార్ట్ వచ్చి సో బయాలజీ నరసింహారెడ్డి గారు, అదేవిధంగా సో ఫిజిక్స్, కెమిస్ట్రీ పార్ట్స్ వచ్చి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన పార్ట్ వచ్చి మీకు సాయి కుమార్ సార్ మీకు సో క్లాసెస్ అయితే మనం సో మండే 16th జూన్ FBO అదేవిధంగా సో ABOకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మనం ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ABO అంటే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా FBO అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. దాదాపుగా మనకు ఒక 600 జాబ్స్ వరకు నోటిఫికేషన్ అయితే సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మీకు విడుదల కాబోతుంది. సో వెంటనే ఆలస్యం చేయకుండా మీరు ఎవరైతే ఉన్నారో సో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాలు గ్రామ ప్రాంతంలో ఉన్నవారు వెంటనే మీరు సో లగేజ్ తీసుకొని సో దిల్సుఖ్ నగర్ రీచ్ అవ్వండి. చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ మీకు బస్ స్టాండ్కి పక్కనే ఉంటుంది. సో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది దగ్గరలో. కనుక వెంటనే అడ్మిషన్ తీసుకొని మీ యొక్క క్లాసెస్ అనేది ఎక్స్క్లూజివ్ FBO బ్యాచ్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ మీకు ఈ యొక్క మండే 16th జూన్ అనేది స్టార్ట్ అవబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు.